బృందావన్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిన మంటలు, ఉలిక్కిపడిన పరిసర గ్రామాల ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలంలో ఘటన. చోటుప్పల్ రూరల్. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ల్యాబ్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రెండో షిఫ్ట్ ముగించుకొని 25 మంది కార్మికులు బయటికి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు వాళ్ళు చెప్తున్నారు. అదే టైంలో 25 మంది కార్మికులు పరిశ్రమలోకి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పరిశ్రమ నుంచి భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా లేచిన మంటలతో భయభ్రాంతులకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలోని 4 బ్లాకులకు మంటలు వ్యాపించాయి. పరిశ్రమలో 20 రియాక్టర్లు ఉండగా 8 రియాక్టర్లు మంటలు అంటుకునే పేలినట్లు సమాచారం. పేలిన రియాక్టర్ల తాకిడికి సమీప పరిసర గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒక పక్క మంటలు, మరొక పక్క భారీ శబ్దం రావడంతో ఎల్లగిరి, కైతాపురం, ఎల్లంబావి, దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూకంపం మాదిరిగా ప్రకంపనలు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. 9 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటలు ఆర్పడానికి వివిధ ప్రాంతాల నుంచి 15కు పైగా ఫైర్ ఇంజన్లను రప్పించారు. అయినా మంటలు అదుపులోనికి రాలేదు. పరిశ్రమ లోపల కొంతమంది కార్మికులు పనులు చేస్తూ చిక్కుకున్నట్లు సహచర కార్మికులు చెబుతున్నారు. వారి ఆచూకీ మాత్రం తెలియరావడం లేదు. ఈ ప్రమాదంలో కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. నమస్తే, థ్యాంక్ యూ. దీని మిత్రులైనటువంటి మన వాళ్ళందరూ కూడా దీనికోసం ఏం జరిగింది అనేది నిగ్గు తెలుసాలని కోరుకుంటూ, నా పేరు వై చెన్నకేశ్వరరావు, ఒక సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.